నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహాలకు రాజు సూర్యుడు. అలాంటి రాజైన సూర్యుడు కూడా దోషాలిస్తాడా, యోగాలిస్తాడా తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దుపల్లి. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. నవగ్రహాలకు రాజు సూర్యుడు. అలాంటి రాజైన సూర్యుడు దోషాలనిస్తాడా, యోగాలనిస్తాడా, ఏం చెప్తారు? ఇక్కడ మనందరికీ కూడా జాతకాల్లో మనం నవగ్రహాలను చూస్తాం. ఒక జాతక చక్రాన్ని పరిశీలించేటప్పుడు నవగ్రహాల్లో రాజుగా సూర్యుడిని చెప్తాం. ఈ రాజు అయినటువంటి సూర్యుడు కూడా దోషాలు ఇస్తాడా, యోగాలు ఇస్తాడా అన్నది చాలామందికి ఉన్నటువంటి ఒక సందేహం. అయితే ఇక్కడ సూర్యుడే కాదు, ప్రతి గ్రహం యోగాన్ని ఇస్తుంది, ప్రతి గ్రహం కూడా అవయోగాన్ని కలిగిస్తుంది. అందులో సూర్యుడు కూడా ఎటువంటి అవయోగాలు ఇస్తాడో మనం ముందుగా తెలుసుకుందాం, తర్వాత యోగాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు, జన్మజాతకాల్లో సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు, ఆయన ఉన్నటువంటి స్థానాన్ని బట్టి దోషం ఉంటుంది. ఏ గ్రహమైనా 6, 8, 12 స్థానాల్లో దోషాన్ని ఇస్తుంది. అయితే సూర్యుడు 6వ స్థానంలో దోషాన్ని ఇస్తాడా అని అంటే, నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఆయన స్వస్థానం అనుకోండి, సింహరాశి ఆయన స్వస్థానం 6వ స్థానమై ఉందనుకోండి, అప్పుడు అది యోగం అవుతుంది. అదే సూర్యుడికి 6వ స్థానం అయినటువంటి 6వ స్థానంగా తులారాశి ఉందనుకోండి, అంటే ఇప్పుడు జాతకంలో వృషభ లగ్నానికి 6వ స్థానం అయినటువంటి తులలో ఇక్కడ సూర్యుడు విద్యాస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు 6లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు తప్పకుండా దోషం ఉంటుంది. ఎందుకంటే అది నీచ స్థానం అవుతుంది తులలో. కాబట్టి ఉన్న స్థానాన్ని బట్టి అది దోషాన్ని, యోగాన్ని ఇవ్వటం జరుగుతుంది, అది ఏ గ్రహమైనా. అందులో సూర్యుడు కూడా అంతే. అలాగే సూర్యుడు పితృదోషాలకు కారకుడు అవుతాడు. ఎందుకంటే పితృకారకుడుగా సూర్యుడిని మనం చెప్తూ ఉంటాం. ఆత్మకారకుడు, పితృకారకుడుగా మనం సూర్యుడిని చెప్తాం. ఈ సూర్యుడు ఉండవలసిన చోట్లో, అంటే భాగ్యాధిపతి 6లో ఉన్న, భాగ్యస్థానాధిపతి 8మంలో ఉన్న, భాగ్యస్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నా కూడా అది పితృదోషాన్ని కలగజేస్తుంది. జనరల్గా చాలామందికి పితృదోషాలు ఉంటే ఏమవుతుందంటే అమ్మ, చాలామందికి వాళ్ళకు ఉన్నటువంటి భోగభాగ్యాలని అనుభవించలేరు. పూర్వీకులు ఇచ్చేటువంటి ఏవైతే భోగభాగ్యాలు ఉంటాయో, వాళ్ళ పేరు కావచ్చు, ఆస్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి అనుభవించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం జనరల్గా మన వాళ్ళు అడుగుతారు, మనకొక ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే హెరిడిటీ ఉందా అని అడుగుతారు. అంటే వారసత్వంగా మీ వాళ్ళకి ఎవరికైనా ఉందా అని అడుగుతారు. ఆ వారసత్వం అనే ఏదైతే మనం అంటున్నామో, అంటే అది షుగర్ అయినా కావచ్చు, బీపీ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, మీ ఇంట్లో మీ మదర్కు ఉందా, మీ ఫాదర్కు ఉందా, లేకపోతే మీ అమ్మ తరఫున వాళ్ళకు ఉందా, నాన్న తరఫున వాళ్ళకు ఉందా అని ఎలాగైతే అడుగుతారో, అలాగా ఈ పితృదోషాలు అనేటువంటి వాటిని చూసి వీళ్ళకి వారసత్వంగా వచ్చేటువంటి వాటిల్లో వీళ్ళకి యోగం ఉందా, అవయోగం ఉందా అనేది సూర్యుని చూసి నిర్ణయించవచ్చు. ఒక సూర్యుడే అంటే కాదు, భాగ్యాధిపతి. కానీ భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడైతే అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో మనం చెప్తాం జాతకాన్ని చూసి. అలాగా దోషం కూడా వస్తుంది. విద్యాస్థానాధిపతి వృషభ లగ్నానికి, వృషభ లగ్నం కదా అండి, లగ్నానికి 6వ ఇల్లు తుల, ఆ లగ్నానికి తుల కూడా శుక్రుడిదే కదండి, అది యోగం కదా అంటే కాదు. ఎందుకంటే ఒక మాతృస్థానం అంటేనే, 4వ స్థానం అంటే ఒక మాతృస్థానమే కాదు, దాన్ని సుఖస్థానం అని, విద్యాస్థానం అని, అలాగే వాహన స్థానం అని, దానికి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. కాబట్టి వాటిల్లో ఏ కేటగిరీలో దోషం వస్తుంది అంటే, బాగా చదివే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తల్లి ఆరోగ్యం చెడిపోతుంది 6వ ఇంట్లో ఉంటే. అదే ఆరోగ్యంగా ఉన్న తల్లి ఉందనుకోండి, విద్యలో వెనకబడిపోతాడు. అంటే విద్య లేకుండా అసలు ఉండదు, కొంతమందికి విద్య లేకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో బ్రేక్ చేసేస్తారు వాళ్ళు, ఎంత చదువుకోరా అన్నా కూడా చదువుకోరు. ఈ కాలంలో ఏంటంటే వెనకబడిపోతారు. అంటే బాగా చదివేటువంటి వాడు ఆ విద్యాస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు 6వ ఇంట్లో నీచ స్థితిలో ఉండంగా పుట్టినటువంటి కుర్రవాడు అనుకోండి, అతను అప్పుడు దాకా బాగున్నా ఈ రవిదశ రాగాల్ని ఏమవుతుందంటే, మనం చదువుకునే సమయానికి ఆ రవిదశ వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుందంటే వీక్ అయిపోతాడు. ఎలా వీక్ అవుతారు అంటే, వయసు రీత్యా జరిగేటువంటి పిల్లలతో స్నేహాలు కావచ్చు, ఇంకోటి రకరకాలుగా విద్య మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ఆ విద్యలో దోషం వస్తుంది. ఇలాగా ప్రతి గ్రహం ఇస్తుంది, కానీ సూర్యుడు కూడా ఇస్తాడు, ఇవ్వకుండా ఉన్నాడు. అలాగే ఇప్పుడు జాతకంలో 8మ స్థితిలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, పాపగ్రహాలు 6, 8, 12లో యోగం కదా గురువుగారు, 6, 8, 12 స్థానాలు పాపగ్రహాలు యోగిస్తాయి కదా, సూర్యుడిని రాజైనప్పటికి కూడా పాపగ్రహంగా చెప్తారు కదా అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను మరలా చెప్తున్నాను,
6, 8, 12 స్థానాలు దుస్థానాలై ఉన్నప్పటికీ ఆ దుస్థానాలకు అధిపతులై ఆ స్థానాల్లో ఆ 3 స్థానాల్లో ఉంటేనే అది యోగం. ఇప్పుడు ఉదాహరణకి వృషభ లగ్నానికి 6వ స్థానాధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు 6వ ఇంట్లో యోగకారకుడు. అలాగే అష్టమాధిపతి గురు, అష్టమంలో యోగకారకుడు. అలాగే వ్యయాధిపతి అయినటువంటి కుజుడు వ్యయంలో దోషకారకుడు అవుతాడు. మళ్ళీ ఆయన ఆ వ్యయాధిపతి 6వ ఇంట్లో ఉంటే యోగాన్ని ఇస్తాడు. వ్యయాధిపతి 6వ ఇంట్లో ఉంటే యోగాన్ని ఇస్తాడు. ఈ 6వ స్థానాధిపతి శుక్రుడు 8వ ఇంట్లో శత్రురాశిలో ఉన్నా కూడా 6కు అధిపతి 8లో ఉన్నందువల్ల యోగం ఉంటుంది. అలాగే గురువు కూడా 8కి అధిపతి 12లో ఉన్నా కూడా యోగం అవుతుంది. ఎందుకంటే ఆ స్థానాన్ని బట్టి వాటికి ఉన్న మిత్ర శత్రుత్వాలను బట్టి అది యోగిస్తుందా, అది మనకి దోషాన్ని ఇస్తుందో చెప్పాలి. అలాగే సూర్యుడు కూడా అటువంటి దోషాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి 8వ ఇంట్లో పాపగ్రహమై ఉన్నంత మాత్రం చేత ఆ స్థానానికి 6, 8, 12లో ఏదో ఒక స్థానానికి అధిపతి అయి ఈ 6, 8, 12లో ఉంటే సూర్యుడు కూడా యోగిస్తాడు. అలా కాకుండా వృషభ లగ్నానికి 4వ స్థానాధిపతి అయి 6లోను 8లోను 12లో ఉంటే 12 ఉచ్చస్థానమై ఉన్నప్పటికీ కూడా విద్యలో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ మాతృ సంబంధంగా, గృహ సంబంధంగా, వాహన సంబంధంగా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి వీటిని మనం పరిగణలోకి తీసుకొని దోషాలను చెప్తాం. కాబట్టి విద్యాస్థానంలో దోషం ఉందనుకుందాం. అంటే సూర్యుడు విద్యాస్థానానికి అధిపతి తులారాశిలో 6వ ఇంట్లో అక్టోబర్ 15 తర్వాత జన్మించేటువంటి వాళ్ళు, నవంబర్ మధ్యలో జన్మించేటువంటి వాళ్ళు, నవంబర్ 15 మధ్యలో సూర్యుడు జన్మజాతకంలో తులారాశిలో ఉంటాడు. ఈ మధ్యలో జన్మించినటువంటి వాళ్ళది వృషభ లగ్నమై ఉండి విద్యాస్థానాధిపతి అయి 6వ స్థానంలో ఉంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి? అది విద్యాదోషం, మాతృదోషం ఇలా అవుతుంది. కాబట్టి సూర్యుడిని ఎప్పుడు కూడా మనం ప్రత్యక్ష దైవంగా చూస్తాం. కాబట్టి సూర్యుడు లేకపోతే మనకున్నటువంటి ఈ భూమండలం మీద, అంటే ఈ సౌర కుటుంబంలో జీవం అనేది బ్రతకదు. కాబట్టి అందువల్ల మనకి బ్రతుకు కారణమైనటువంటి వాడు సూర్యుడు. కాబట్టి ఆయన్ని ఆత్మకారకుడుగా, తండ్రి కారకుడుగా మనం చెప్తాం. కానీ ఈ జాతకరీత్యా 4వ స్థానానికి అధిపతి అవుతాడు. కాబట్టి అంటే వృషభ లగ్నానికి, అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నాను. వృషభ లగ్నానికి విద్యాస్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించడం, ఒక పుష్పాన్ని సూర్యునికి చూపించి, అంటే చాలామంది ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక దీపాన్ని పెట్టి ఒక పువ్వు పెట్టి ఆయనకు చూపిస్తారు. చూపించి అక్కడ ఒక తులసి మొక్క దగ్గర, లేకపోతే ఏదో ఒక గోడ మీదో ఏదో ఒకటి ఒక ఆధారం మీద ఉంచి ప్రార్థన చేస్తాం. సూర్యుడికి ఒక దండం పెడతాం. భాస్కరాయ నమః, ఆయనకున్నటువంటి ఎన్నో పేర్లలో సూర్యనారాయణ నమః ఏదో ఒక పేరుతో. ఎందుకంటే భగవంతుని ఈ పేరుతోనే పిలవాలని రూల్ ఏం లేదు. మనకు వచ్చినటువంటి ఏ పేరుతో అయినా సరే ఆయన్ని మనం పిలవచ్చును. కాబట్టి ఆ విధంగా సూర్యుడిని 4వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక దీపాన్ని ఉంచి, ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచి మనం పూజించుకున్నా మనకు ఆ విద్యాదోషం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఎందుకంటే మన మనసుతో కోరుకునేటువంటిది న్యాయమైన కోరికైనప్పుడు మన మనసు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ అయినటువంటిది. కానీ అత్యాశ అనుకోండి, మనకే తెలుసు ఇది అత్యాశ జరగదని. కాబట్టి అప్పుడు కోరుకున్నా కూడా అది జరగదు. కాబట్టి ఆ విధంగా 4వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, 4వ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు 6లో ఉంటే పరిహారం చేసుకోవచ్చు. అలాగే 4వ స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు 8లో, అంటే 8వ స్థానం అయినటువంటి ధనస్సులో ఉంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఇక్కడ ఏమవుతుందంటే 8వ స్థానాన్ని సహజంగా మనం అందరం కూడా ఆయుష్ స్థానంగా చెప్తాం. అలాగే మాతృ సంబంధమైనటువంటి ఆస్తులు మనకు వస్తాయి. అంటే మన అమ్మమ్మలు ఇచ్చినవి, అమ్మకి ఇచ్చినవి ఉంటాయి. అవి ఏదైనా మేనమామలతో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తిరిగి వస్తాయా రావా, ఇలాంటి కొన్ని విషయాలు చూసేదానికి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి 8వ స్థానాన్ని రీప్రొడ్యూస్ ఆర్గాన్స్కు సంబంధించినటువంటి స్థానాన్ని 8వ స్థానంగా చెప్తాం. ఈ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అంటే, జనరల్గా వేడి ఎక్కువగా ఉండటం వల్ల, అంటే సూర్యుడు అంటే వేడి కారకుడు. కాబట్టి 8వ స్థానంలో ఉన్నటువంటి విద్యాస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు 8లో ఉండటం వల్ల విద్యలో ఇబ్బందులతో పాటు తల్లి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది. అలాగే శరీరంలో కూడా వేడి ఎక్కువగా ఉండటం వల్ల రీప్రొడ్యూస్ ఆర్గాన్స్లో ప్రాబ్లం ఏర్పడుతుంది. ఆ విధంగా చదువుతో పాటు శరీరంలో ఉన్నటువంటి 8వ స్థానంలో దోషాన్ని ఇస్తుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి అని అంటే, పరిహారం కింద, అంటే మెడిసిన్ అవి పక్కన పెడితే మన ఆధ్యాత్మికంగా మనకున్న శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 8వ ఇంట్లో ఉన్నటువంటి సూర్యుడికి తామర పుష్పాన్ని ఇంట్లో పెంచటం, ఆ తామర గింజల్ని మనం తినచ్చు.
తామర గింజలు గింజలను తినొచ్చు. వాటిని కొంచెం నైవేద్యంగా ఉంచి ఆహారంగా తీసుకున్నా కూడా 8వ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది తొలగుతుంది. గురుగారు, ఆదివారం రోజు ఆ సూర్య భగవాను పూజించాలి అని చెప్పి చాలా మంది అంటుంటారు కదా, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? ఇక్కడ మనకు గ్రహాలకు ఉన్నటువంటి పేర్లు ఒక్కొక్క రోజుకు పెట్టుకున్నాం. సూర్యుడి యొక్క రోజు ఆదివారంగా పెట్టుకున్నాం, చంద్రుడి యొక్క రోజు సోమవారంగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఆయన సోముడు అంటారు కాబట్టి సోమవారం. ఈయన రవి కాబట్టి ఈయన ఆది అంటే మొదటి ఇది కాబట్టి యాక్చువల్గా దాని పేరు రవివారం. సంస్కృతంలో ఆదివారం అని చెప్పరు, రవివారం అంటారు. అంటే సూర్యుడి యొక్క రోజు అని అర్థం. తర్వాత సోముడు అంటే చంద్రుడి యొక్క రోజు. కుజుడికి ఉన్న రోజు పేరు ఏంటంటే మరొక పేరు మంగళుడు ఆయన పేరు, అందుకని మంగళవారం. బుధుడి పేరు బుధుడే, బుధవారం. గురువు పేరు గురువారం. శుక్రుడి పేరు శుక్రుడు, శుక్రవారం. శని పేరు శని, శనివారం. ఇలాగా 7 రోజుల్ని మనకి 7 గ్రహాల యొక్క ఇది పేరు పెట్టారు. మరి నవగ్రహాలు కదండి 9 రోజులు ఎందుకు పెట్టలేదు అంటే, రాహుకేతువుల్ని ఫస్ట్ జాతకం చెప్పినప్పుడు అంటే ఈ యొక్క వేదంలో జ్యోతిష్యంలో ఫస్ట్ చెప్పినప్పుడు ఈ రాహుకేతువులు అనేటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని చెప్పలేదు. అందువల్ల ఈ 7 రోజులు మాత్రమే ఉన్నవి. తర్వాత ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటువంటి ఏదైతే పరిక్రమణ ఏదైతే కక్ష ఉందో ఆ కక్ష యొక్క ఒక పాయింట్ని ఆరోహణ అవరోహణ అంటాం. అంటే పైకి వెళ్ళటం కిందకి రావటం. ఆ పైకి వెళ్ళే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని రాహు అని, కిందకు తిరిగి వచ్చే పాయింట్ని కేతు అని, అంటే ఆపోజిట్ ఉంటాయన్నమాట. వీటిని రాహుకేతువులుగా మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఉన్న సమయాన్ని కూడా దానికి ఒక సమయం ఇచ్చి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ప్రతిరోజు రాహుకాలం 1.5 గంట సమయం ఇచ్చి దానికి కూడా క్యాలిక్యులేట్ చేసి మన వాళ్ళు చాలా తెలివిగా అందులో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, రాహు అంటే నెగిటివ్ థాట్స్, కేతు అంటే ఆధ్యాత్మికమైనటువంటి భక్తి. అంటే ఒకటి నెగిటివ్ థాట్స్ అంటే భోగభాగ్యాల మీద ఒకరికి ఆశ ఉంటే ఆపోజిట్ దానికి ఏముంటుంది, ఆధ్యాత్మికత ఉంటుంది. ఈ రెండింటిని జోడించి రాహుకేతుల గురించి కూడా చెప్పారు. కాబట్టి ఆదివారం రోజున సూర్యుడిని అంటే ఆయనకి ఆ రోజు కేటాయించడం వల్ల ఆయన్ని సూర్యుడు, భానువారం అని కూడా అంటారు. సూర్యుడికి ఇంకొక పేరు భానుడు. భానుడు అంటే బాగా, అంటే అర్థం ఏంటంటే వెలుగునది అని అర్థం. బాగా అంటే బ్రైట్గా వెలిగేదాన్ని భా అంటాం అనమాట. భానుడు అంటే వెలిగేవాడు అని అర్థం. కాబట్టి ఆ వెలిగేటువంటి సూర్యుడి కోసం వెలిగే రోజు అనే దాని పేరు మీద భానువారం అని పేరు పెట్టారు. రవివారం, భానువారం, ఆదివారం అంటే మొదటి అందరికన్నా కూడా సూర్యుడు ప్రథమమైనటువంటి వాడని, అది ఆది అంటే మొదటిది అని అలాగా మొదట చెప్పబడింది. కాబట్టి సూర్యుడిని అందుకని దోష పరిహారాల కోసం ఆదివారం రోజున సూర్య నమస్కారం చేయమని చెప్తారు. సూర్యుడికి పరిహారాల కోసం గోధుమలతో చేసినటువంటి పిండొంటలు పెట్టమని చెప్తారు, నెయ్యి దీపం పెట్టమని చెప్తారు, మన తామర పువ్వుని ఇవ్వమని చెప్తారు. అట్లాగా 8వ ఇంట్లో ఉన్నటువంటి దోషానికి తామర పువ్వుని ఇవ్వటం లేదా తామర గింజల్ని ఆహారంగా తీసుకుంటే లోపల ఉన్నటువంటి దోషం తగ్గుతుంది. ఎందుకంటే ఇది ఫైబర్ సీడ్స్ అని, దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది అనమాట. అలాగే లోటస్ స్టెమ్ కూడా తినమని చెప్తారు. స్టెమ్ని కూడా ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని, అంటే ఫైబర్ ఉంటుందని. అలా 8వ ఇంట్లో ఉన్న దోషానికి పరిహారం ఉంటుంది. అలాగే 9వ స్థానాధిపతి అంటే ధనుసు రాశికి, ధనుసు లగ్నానికి ఆయన 9వ స్థానాధిపతి అవుతాడు. ఈ 9వ స్థానాధిపతి ఉన్నప్పుడు సింహం, ఈయన వ్యయంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు అనుకుందాం, 12వ ఇంట్లో. అది దోషాన్ని ఇస్తుంది. ఎలాంటి దోషాన్ని ఇస్తుందంటే తండ్రి యొక్క ఆస్తులతో పాటు, తండ్రి ఆరోగ్యంతో పాటు తండ్రికి ఉన్నటువంటి దోషాన్ని ఇస్తుంది. అంటే తండ్రి త్వరగా వెళ్ళిపోవటమా, తండ్రి యొక్క ఉన్నతిని ఆపేయటమా, ఇది అక్కడున్న నక్షత్రాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సూర్యుడు అనురాధ నక్షత్రంలో ఉంటే ఒకలాగా, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే ఒకలాగా, విశాఖ నక్షత్రంలో ఉంటే ఒకలాగా ఫలితం ఉంటుంది. అందులో కూడా ఏదైనా గురుగ్రహం యొక్క దృష్టి సూర్యుడి మీద ఉంటే ఒకలాగా, శుక్రుడి మీద ఉంటే ఒకలాగా, రాహుతో కలిస్తే ఒకలాగా, ఇలా రకరకాలుగా ఉంటుంది. దాన్ని ఆ జాతకాన్ని పరిశీలించి వీళ్ళకి ఫలానది ఉందని చెప్పాల్సి వస్తుంది. ఇందులో ఒక పరిహారం ఏమిటంటే ఇందాక చెప్పినట్టుగా గోధుమలతో చేసినటువంటి, బెల్లంతో చేసినటువంటి ఆహార పదార్థాన్ని సూర్యుడికి నైవేద్యంగా ఉంచి మనం కొద్దిగా తీసుకొని ఆవుకి ఆహారంగా అదే నైవేద్యాన్ని ఇవ్వటం ద్వారా 9వ ఇంటికి అధిపతి 12వ ఇంట్లో ఉన్నటువంటి దోషం లేదా భాగ్యాధిపతి పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అయితే సూర్యుడు యోగాన్ని ఇస్తాడు, అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు సూర్యుడు దోషంతో పాటుగా. ఆ యోగాలంటే ఎలాంటి యోగాలు ఇస్తారు? అదేమ్మా చెప్తాను. ఇక్కడ సూర్యుడు బుధుడితో చేరితే, కేంద్రాల్లో చేరినప్పుడు కానీ, కోణాల్లో చేరినప్పుడు కానీ, రవి బుధుడితో చేరితే బుధాదిత్య యోగం అంటాం.
ఈ బుధాదిత్య యోగం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలతో చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు. అది విద్యలో కావచ్చు, వాళ్ళ యొక్క వృత్తిలో కావచ్చు, దేనిలో అయినా సరే గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇప్పుడు మనం ప్రభుత్వ ఉద్యోగాలు మనం పరిశీలన చేసి వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందని లేదా రాదను లేదా చెప్పే ఏదైతే ఉందో అది సూర్యుడిని ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అలాగే శనిని, కుజుడిని కూడా ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అందులో రవి ముఖ్యంగా గొప్ప యోగాన్ని బుధుడితో చేరినప్పుడు ఇస్తాడు. అలాగే సూర్యుడు 11వ స్థానంలో ఉంటే, అది ఆయన స్వస్థానం అయి ఉంటే అద్భుతం. ఎలా అంటే తులా లగ్నానికి 11వ స్థానం సింహం అవుతుంది. ఆగస్టులో పుట్టినటువంటి వాళ్ళకి, ఆగస్టు 15th తర్వాత పుట్టేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 15th వరకు సింహరాశిలో సూర్యుడు ఉంటాడు. ఇది తులాలగ్నం అయ్యి సూర్యుడు ఆగస్టులో జన్మించిన వాళ్ళు అయ్యి ఉండి 15th తర్వాత, ఆగస్ట్ 15th సెప్టెంబర్ 15th మధ్యలో పుట్టిన వాళ్ళైతే రవి బుధులు సింహరాశిలో ఉంటారు. ఈ రవి బుధులు సింహరాశిలో ఉండటం వల్ల భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, వ్యయాధిపతి అయినటువంటి బుధుడు, లాభాధిపతి అయినటువంటి రవితో చేరి ఉన్నందువల్ల ఇది అద్భుతమైనటువంటి గొప్ప యోగము. ఈ యోగం వల్ల బీదవాడిగా జన్మించినటువంటి వాడు కూడా వాడి యొక్క భోగభాగ్యాలన్నిటినీ కూడా వాడి చేతిలో డబ్బులు లేకపోయినా వాడు హాయిగా బ్రతుకుతాడు. అలాగే వాడి కారు కాకపోయినా ఎవడో కారు ఎక్కి జాలీగా తిరుగుతాడు. ఇట్లాగా అనుభవిస్తాడు అనమాట. 11వ స్థానంలో సమస్త దోషాలు, జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా సూర్యుడు 11వ స్థానంలో మిత్రరాశి, ఉచ్చస్థానము, అలాగే మనకి సింహరాశి అయి ఉన్నందువల్ల అతనికి గొప్ప యోగం కలుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఉచ్చస్థానమైనటువంటి మేషరాశిలో ఉన్నప్పుడు, అలాగే స్వస్థానమైనటువంటి సింహంలో ఉన్నప్పుడు, మిత్రరాశులైనటువంటి వాటిల్లో 11వ స్థానంలో ఉన్నట్లయితే సూర్యుడు ఏకాదశంలో సమస్త దోషాలని, అంటే జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ సూర్యుడు ఖచ్చితంగా ఆ దోషాలన్నిటినీ పోగొట్టి అతనికి గొప్ప రాజయోగాన్ని కలగజేస్తాడు. అందుకని సూర్యుడిని ప్రతిరోజున ప్రత్యక్ష దైవంగా భావించి సూర్య నమస్కారం చేయటం వల్ల మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. ఎంత గొప్ప అవకాశం చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళబడలేదు, ఏ గుడికి వెళ్ళబడలేదు, మీ ఇంట్లోనే మీ బాల్కనీలో ఉంచుకొని సూర్యుని చూసుకుంటూ ఒక్క 10 నిమిషాలు ఆయనకి ఎదురుగా నిలబడి మనం ఆయన్ని ప్రార్థన చేసుకోగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. అంటే డి విటమిన్ బాగా లభిస్తుంది. దానివల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది. మనకున్నటువంటి దోషాలని తొలగించుకునేదానికి గొప్ప అవకాశం. గురువుగారు, మీరు చెప్తున్నారు పిల్లల చదువు బాగుంటుంది, బట్ ఈ దోషాల వల్ల అమ్మ హెల్త్ బాగుండదు. ఇలా కొన్ని సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు తప్ప తెలుసుకుని ప్రయత్నం చేయరు. ఆ ఇబ్బందులతో ముందుకెళ్తారు. అసలు జాతకం చూపించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా గురువుగారు. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా అమ్మా, జాతకం చూపించుకోవాలా లేదా అనేది దీన్ని కొంతమంది స్వార్థపరుల వల్ల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థం కోసం ఆ దోషం ఈ దోషం, ఆ దోషానికి ఇంత డబ్బులు ఇవ్వాలి, ఇది దోష పరిహారాలు అన్నటువంటివి చాలా సింపుల్గా మీరే చేసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఏ కర్మతో అయితే జన్మిస్తారో ఆ కర్మని అనుభవించి దాటి ముందుకు వెళ్ళాలి. కూలివాడిగా పుట్టినవాడు కూలివాడిగా సవమని కాదా అర్థం. నువ్వు కూలివాడిగా పుట్టినా కూడా నువ్వు ఎక్కడైనా పుట్టవచ్చు. నువ్వు కష్టపడేటప్పుడు కూలీలా కష్టపడు, నువ్వు అది ఖర్చు పెట్టుకునేటప్పుడు మహారాజులా ఖర్చు పెట్టుకొని మహారాజులాగా బ్రతుకు. అది గొప్ప నీతి. అలా నువ్వు ఎక్కడైనా పుట్టవచ్చు, నువ్వు ఏ స్థానంలో అయినా పుట్టవచ్చు, కానీ నీ ప్రయత్నంతో నువ్వు గొప్పవాడి అవ్వచ్చు. కాబట్టి అది నీ చేతుల్లో ఉంది. అది ఎవరు చెప్తారు అంటే ఎవరో ఒకరు ఆ స్థానంలో నువ్వు ఉన్నప్పుడు నానా ఈ దారిలో పో అని చెప్పినప్పుడు అలా వెళ్ళినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు, వీళ్ళ స్వార్థానికి బలైన వాళ్ళు ఉన్నారు. మంచి జరిగినప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోరు, చెడు జరిగితే మాత్రం అంతా ఎదుటివాడిదే. కానీ మంచి జరిగితే అంతా నా వల్లే, అది ఎదుటివాడికి క్రెడిట్ కాదు. ఇలాంటి మనస్తత్వాల వల్ల జ్యోతిష్యం అనేది కూడా ఏమైపోయిందంటే చివరికి చెడ్డదైపోయింది, భయపెట్టేదైపోయింది. జ్యోతిష్యం ఎప్పుడూ కూడా వేదాంగంగా ఉన్నప్పుడు, అంటే వేదాంగమైనటువంటి జ్యోతిష్యంలో ఎక్కడా కూడా మనుషుల్ని భయపెట్టేది లేదు. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది ఎదుటివాడిని హెచ్చరించేంతవరకే. ఎవరి కర్మను నువ్వు ఆపే హక్కు నీకు లేదు. కర్మ ఎవరమైనా సరే, కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను నువ్వు చేసి అనుభవించి దాటిపోవాల్సిందే. కాబట్టి ఎక్కడైనా సరే దోషాల్లో, ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ మాస్టర్ గారు ఉన్నారనుకోండి, ఆలస్యంగా వెళ్ళాం స్కూల్కి, ఆలస్యంగా వెళ్తే ఏమవుతుంది,
మాస్టర్ గారు క్లాస్లోకి రానిరు. అవును. కానీ వీడు బాగా చదివేవాడు అనుకోండి, వాడికి ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఇంకొకసారి రా క్లాస్లోకి అంటాడు, 2 నిమిషాలు అక్కడ నుంచోబెట్టి. అలాగ పరిహారం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఒక ఎక్స్క్యూజ్ లాగా ఉండాలి తప్ప అసలు నేను మొత్తం క్లాసే ఎగ్గొడతా అన్నట్టు ఉండకూడదు. కాబట్టి ఇది అర్థం చేసుకుంటే అందరికీ సత్ఫలితాలు వస్తాయి. జాతకం చూపించుకోవాలా లేదన్నది వాళ్ళ వ్యక్తిగతం. చెప్పే వ్యక్తి కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుంది. శాస్త్రంలో తప్పు ఉండదు, చెప్పేటువంటి వ్యక్తిని బట్టి ఉంటుంది. ఏదైనా మెడిసిన్లో మందులో ఎటువంటి తప్పు ఉండదు. అది ఏ జబ్బుకి ఏది ఇవ్వాలో చెప్పేవాడిది ఇచ్చేవాడిది ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఏ శాస్త్రమైనా ఏదైనా మనకి యోగాన్నే ఇస్తుంది, అవయోగం నుంచి బయట ఇస్తుంది. గురుగారు, సూర్య భగవానుడికి మీరు చెప్పారు ఇలాంటి పూజలు చేయడం వల్ల దోషం తగ్గుతుందని చెప్పి. చాలా మంది ఆదివారం రోజు నేను సూర్య భగవానుడికి పూజ చేస్తున్నాను, నాన్ వెజ్ ఆ రోజు తినను అని చెప్పి చాలా మంది నిష్టగా కూడా ఉంటున్నారు. ఇది శుభ పరిణామం అనుకోవచ్చా? ఇట్లాగే నాన్ వెజ్ అనేది వాళ్ళ ఇష్టం అమ్మ. ఆహారం అనేది, ఆహార నియమం అనేది దేహం కోసం. భగవంతుడు ఎక్కడా కూడా ఇంకో జీవిని హింసించి దాన్ని ఇది తినమని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ప్రాంతాన్ని బట్టి ఆహారం అనేది ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి వేషధారణ ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి భాష ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతం. అది భగవంతుడు నువ్వు ఇదే చెయ్యి, నువ్వు ఇలాగే ఉండు అని చెప్పలేదు. నువ్వు ఎలాగైనా ఉండు, ధర్మంగా ఉండు. నువ్వు ఏదైనా తిను, ధర్మంగా ఉండు. నువ్వు ఎవరితో అయినా స్నేహం చేయి, ధర్మంగా ఉండు. నీకు ఒక ధర్మాన్ని నిర్దేశించి ఇక్కడ ఇలా బ్రతకాలి అనేటువంటి ఒక రాజ్యాంగంలాగా మన పూర్వీకులు ఇది ధర్మం అని చెప్పారు. ఆ ధర్మాన్ని దాటనంత వరకు నీకు ఇబ్బంది లేదు. కానీ కాలగమనంలో అందరూ ధర్మాన్ని దాటైపోతున్నందువల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆదివారం రోజు తినాలా లేదా అన్నది వాళ్ళ వ్యక్తిగతం. తినకపోవటం మంచిదే. ఓకే గురుగారు, అంటే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు వల్ల కూడా దోషాలు వస్తాయి, అదేవిధంగా యోగాలు వస్తాయి అనే దాని మీద చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. చూశారు కదా, ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.